సప్తమోక్ష క్షేత్ర యాత్ర ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారాయి. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఇటు జూరాల అదేవిధంగా తుంగభద్ర నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి శ్రీశైలానికి చేరుకుతున్నటువంటి క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను కూడా కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 4 క్రస్ట్ గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే ఏదైతే 2, 5, 6, 7 క్రస్ట్ గేట్ల ద్వారా 1,20,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు క్రస్ట్ గేట్ల ద్వారా. మరోవైపు కుడి ఎడమకు సంబంధించినటువంటి పవర్ హౌస్ ద్వారా 67,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. ఓవరాల్గా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మాత్రం 1,67,000 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. మొత్తానికి శ్రీశైలం ప్రాజెక్టు కూడా 1,86,000 ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా క్రస్ట్ గేట్లను క్రమంగా మరికొన్ని గేట్లను కూడా ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఎగువ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వస్తే మాత్రం మరికొన్ని గేట్లను కూడా ఎత్తివేసే అవకాశం ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గేట్లు ఎత్తివేయడంతో కూడా సాగర్ వరద నీరు మరికొన్ని గంటల్లో వచ్చి చేరే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం శ్రీశైలం పవర్ హౌస్ ద్వారా వస్తున్నటువంటి వరద నీరు 59,000 క్యూసెక్ల వరద నీరు మాత్రం సాగర్ ప్రాజెక్టుకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మాత్రం 590 అడుగులుగాను ప్రస్తుతం 531.40 అడుగులకు చేరుకుంది. ఇక ఏదైతే ఏఎంఆర్బికి సంబంధించి ఈ ఏదైతే తాగునీటి అవసరాల కోసం 1,500 క్యూసెక్లు, అదేవిధంగా ఏదైతే ఎడమ కాలువకు సంబంధించి ఖమ్మానికి సంబంధించి తాగునీటి అవసరాల కోసం 3,500 క్యూసెక్లను మొత్తంగా 4,500 క్యూసెక్ల నీటిని తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నారు అధికారులు సాగర్ ప్రాజెక్టు నుంచి. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే 885 అడుగులుగాను ప్రస్తుతం 882 అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్టు కూడా దిగువకు విడుదల చేసే అవకాశం ఉంటున్నట్టు తెలుస్తుంది. మరోవైపు 1,00,000కు పైగా క్యూసెక్ల వరద నీరు వస్తున్న నేపథ్యంలో మరి 10-15 రోజుల్లోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే గత సంవత్సరం ఆగస్టు 5వ తేదీన నీటిని విడుదల చేశారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే జూలై 24 వరకు కూడా 503 టీఎంసీలు అంటే మొత్తానికి డెడ్ స్టోరేజ్ ఉండేది గత సంవత్సరం మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి. అయితే ఈ సంవత్సరం మాత్రం 511 టీఎంసీల నుంచి 11 అడుగుల నుంచి క్రమంగా పెరుగుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక శ్రీశైలం ఏదైతే పవర్ హౌస్ ద్వారా జూన్ 12 నుంచి కూడా వరద నీరు వస్తున్న నేపథ్యంలో క్రమక్రమంగా పెరుగుకుంటూ ప్రస్తుతం 531.40 అడుగులకు చేరుకుంది. మరోవైపు ఏదైతే గత సంవత్సరం ఆగస్టు 5నే నీటిని విడుదల చేసిన నేపథ్యంలో ఈసారి మాత్రం జూలై 20 వరకు నీటిని విడుదల చేస్తారని చెప్పేసి కూడా రైతాంగం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైతే ఏదైతే రైతాంగం నార్మల్ కూడా వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎడమకాలకు సంబంధించినటువంటి 6.5 లక్షల ఎకరాల వరకు కూడా సాగు ఉంటుంది. ఈ సాగు నేపథ్యంలో ఇటు సాగుతో పాటు తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్ జంట నగరాలకు కూడా నాగార్జున సాగర్కు సంబంధించి తాగునీటే వెళ్తుంది. కాబట్టి మొత్తానికి ఈసారి సాగుకు ఎలాంటి డోకా ఉండదు, 2 క్రాపులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి కూడా రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అధికారులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో మరికొన్ని గంటల్లోనే 1,00,000కు పైగా క్యూసెక్ల వరద నీరు నాగార్జున సాగర్కు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి 10-15 రోజుల్లోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్న నేపథ్యంలో గేట్లను ఎత్తివేసే అంశాన్ని కూడా ఎప్పుడు ఎత్తివేయాలి ఏంటనే దాని మీద కూడా సమాలోచనలు చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. మరోవైపు ఎగువన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వచ్చిన నీటిని వచ్చినట్టు కూడా దిగువ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే కృష్ణా బేసిన్ పరిధిలో ఆల్మట్టి, నారాయణపూర్, ఇటు జూరాల, తుంగభద్రకు సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నిండిపోయాయి. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండిపోయిన నేపథ్యంలో ఇక దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఒక్కటే నిండాల్సి ఉంది. మరో 59 అడుగులకు చేరుకుంటే మాత్రం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం 531.40 అడుగుల వద్ద నీటి మట్టం నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీని మీద సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఏదైతే ఓవరాల్గా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఆగస్టు 5నే నీటిని విడుదల చేశారు. అయితే ఈసారి జూలై 20 వరకు కూడా నీటిని విడుదల చేస్తారని చెప్పేసి కూడా ఒక అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో రైతాంగం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహా న్యూస్, నల్గొండ.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో కొమరంభీం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 2372.20 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243.0 మీటర్లు. వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించినందున ఏ క్షణంలోనైనా ప్రాజెక్టు గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నదీ తీర ప్రాంతాలు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.